సార్ అసలు షుగరు పుండ్లు ఆ పుండు అనేది ఎందుకు ఏర్పడుతుంది బుడుపులాగా, మళ్ళీ వాటిని పాదాలు తీసేయడం, ఇది చాలామందికి అవగాహన తెలియక ఎంతోమంది లక్షలు దారిపోస్తూ హాస్పిటల్లో బలైపోతున్నారు, ఆస్తులు కూడా అమ్మేసుకుంటున్నారు. మీరు గత కొంతకాలం హైదరాబాద్లో సెటిల్ అయిపోయి కొన్ని వందల మంది పేషెంట్లకి ట్రీట్మెంట్ అందించి ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడి మీలాంటి నిస్వార్థమైన సేవకులు సమాజానికి దొరకడం అరుదు. డాక్టర్ విఎస్ నాయుడు, మా క్లినిక్ హైదరాబాద్లో వనస్థలపురంలో ఉంది. ముఖ్యంగా పక్షవాతము గురించి ప్రత్యేకంగా వైద్యం చేస్తాము. దాంతోపాటు షుగరు ఎంతున్నా, అంటే డయాబెటీస్ 500 వరకు ఉన్నా కానీ, అంటే తిన్న తర్వాత 500 ఉన్నా కానీ దాన్ని 60 రోజులలో 145కి తీసుకొస్తాము ఛాలెంజ్ చేసి. అయితే దీనికంటే ముందు షుగర్ వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్లు, అంటే దానివల్ల ఏమేమి ఇబ్బందులు పడుతున్నాయో దాన్ని ఒకసారి చెప్పుకొని, వాటిల్లో భాగమైనటువంటి గ్యాంగ్రీన్ అంటే షుగర్ పుండ్లు గురించి నివారణ ఎలా చేయాలి, రాకుండా ఎలా చేసుకోవాలి, కాళ్ళు పాదాలు వేళ్ళు కట్ చేయకుండానే వైద్యం ఎలా చేయాలో నేను చెప్తాను. అయితే షుగరు ఎందుకు ఎక్కువ ప్రబలింది, ప్రతి ఒక్కరికి ఎందుకు వస్తుందంటే, అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాయామం సరిగా లేకుండా ఉండడం ఒకటి, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే షుగర్ ఎక్కువైతుంది కంట్రోల్ కాకుండా. పూర్వం గత 20 సంవత్సరాల ముందు వచ్చేసి సన్నబియ్యం ఎక్కువ తినేవాళ్ళు కాదు. అప్పుడు జొన్నలు, రాగులు, సజ్జలు ఇవి ఎక్కువ వాడుకునేటివాళ్ళు. దాంతోపాటు లావు బియ్యం తినేటివాళ్ళు. ఆ లావు బియ్యంలో పొరలు ఎక్కువ ఉంటాయి, దాంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి. ఈ సన్నబియ్యం మొత్తం కూడా గ్లూకోజు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నందువల్ల, ఆ ఆహారం తీసుకున్నందువల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి తద్వారా గ్లూకోజ్ పెరిగి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఎక్కువైపోయినప్పుడు దానికి ఎంతైతే గ్లూకోజ్ లెవెల్ పెరుగుతాయో దాంతోపాటు ఇన్సులిన్ తయారు కానందువల్ల షుగర్ లెవెల్ పెరుగుతున్నాయి. అయితే దీనికి ఏంటి, చాలామంది విపరీతంగా ఆహారం తీసేసుకొని, అంటే ఈ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవడంతో పాటు చికెన్, నాన్ వెజిటేరియన్ ఫుల్గా తినడము, వ్యాయామం లేకుండా పగులు నిద్రపోవడము, రాత్రులంతా మేలుకోవడము, ఇలా చేసేసి కంట్రోల్ కాకుండా అయిపోతుంది. అయితే ఆహారం విషయంలో కొంత లావు బియ్యం వాడుకుంటూ, జొన్నలు ఇలాంటివి వాడుకుంటూ, ఆ తర్వాత మెడికేషన్ అంటే మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. 500, 600 ఉన్నా కానీ ఇట్టి పరిస్థితులు కూడా తగ్గిపోతుంది. అయితే షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ల గురించి ముఖ్యంగా చెప్తాను. కంటి చూపు తగ్గుతుంది, దంతాలు కదిలి ఊడిపోతాయి, గుండె జబ్బులు వస్తాయి, కిడ్నీలో క్రియాటిన్ పెరిగి కిడ్నీలు పాడైపోతాయి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి యూరిన్ బ్లాడరు దెబ్బతినిపోతుంది, మోకాలు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తుంది షుగర్ వల్ల. అవును. అదేవిధంగా పక్షవాతం వస్తుంది. వీటన్నిటికీ కారణం షుగరే. అంటే షుగర్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎందుకంటే ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయో చిక్కబడుతుంది రక్తం. ఎప్పుడైతే చిక్కబడుతుందో దాంట్లో క్లాట్స్ ఏర్పడతాయి, పూడికలు. ఈ పూడికలు శరీరంలో హార్ట్లో ఏర్పడతాయి. హార్ట్కు పోయేటటువంటి రక్తం ప్రవాహంలో ఉండేటటువంటి ఏవైతే రక్తనాళాల్లో ఏర్పడుతుంది, తలలో కూడా ఆ రక్తనాళాల్లో కూడా ఈ పూడికలు ఏర్పడతాయి, అంటే క్లాట్స్. వీటి వల్ల పక్షవాతం రావడం, హార్ట్ అటాక్ రావడం, వీటన్నిటికీ కారణం అదే. కాబట్టి ఖచ్చితంగా రక్తం పలసగా ఉంటేనే రోగాలు రావు. ఈ పలసగా ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తక్కువ తీసుకోవాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, అదేవిధంగా వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఎట్లా? ఖచ్చితంగా వాకింగ్ ఒకటి అందరికీ తెలుసు. వాకింగ్ కాకుండా ప్రతి ఒక్కరికి బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట, ఈ పొట్ట అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. పొట్టకు సంబంధించినటువంటి ఎక్సర్సైజులు అన్నీ చేసుకోవాలి ఎక్కువగా. ప్రతి ఒక్కరు నేను 5 కిలోమీటర్లు తిరిగాను, 10 కిలోమీటర్లు తిరిగానని చెప్తారు. అది కాదు ఇక్కడ సొల్యూషను. పొట్ట తగ్గించుకోవాలి. పొట్ట వస్తే అన్ని వేల రకాల రోగాలు వస్తాయి ప్రతి ఒక్కరికి. ఎక్కువ మంది హార్ట్ అటాకులు వచ్చేది, పక్షవాతాలు వచ్చేది పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తే గమనించాలి. పొట్ట ఎక్కువగా ఉంటే వీరికి మోషన్ ఫ్రీ ఉండదు. మోషన్ ఫ్రీగా ఉండకపోవడం వల్ల గ్యాస్ అసిడిటీ పెరిగిపోయి, అదేవిధంగా పేగుల్లో అసిడిటీ కాకుండా రక్తంలో అసిడిటీ పెరుగుతుంది. రక్తపిత్తం అంటారు దీన్ని. రక్తపిత్తం పెరిగినందువలనే ఈ రోగాలు ముఖ్యంగా వస్తాయి ఎక్కువ.
అయితే దీంతోపాటు ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు చెప్పాను, అతి ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ చెప్తాను ఇప్పుడు. రక్త ప్రసరణ కాలు వేలల్లో రక్త ప్రసరణ తగ్గిపోయి బొటన వేలు, 2 వేళ్ళు, పాదము అక్కడ గడ్డలు కడుతుంది రక్తం ప్రవాహం జరగక. అక్కడ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోయి గాయాలు మానవు ఎన్ని రోజులు కూడా. అప్పుడు ఏం చేస్తారు, ఒక వేలు తీసేస్తారు, పాదం తీసేస్తారు, మోకాలు తీసేస్తారు, రకరకాలుగా తీసేసుకుంటూ పోతారు. బుడుపు లాంటిది వస్తుంది నీళ్ళు. ఆ బుడుపు వచ్చేసి రక్త ప్రవాహం సరిగా లేక, రక్త ప్రసరణ జరగక సరిగా. అయితే ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ తగ్గించేసేసి ఇన్ఫెక్షన్కి ట్యాబ్లెట్ ఇచ్చుకుంటూ రక్త ప్రసరణని బాగా చేసినప్పుడు ఆటోమేటిక్గా బాగా అయిపోతుంది. దీంట్లో గమనించాల్సిన విషయం అంటే ఎవరికైతే షుగర్ పుండ్లు, గ్యాంగ్రీన్ పుండ్లు ఉంటాయో వీళ్ళు ఇన్సులిన్ తీసుకుంటుంటారు చాలామంది. ఇన్సులిన్ తగ్గించుకోకుండా ఇన్సులిన్ తీసుకుంటూ షుగర్ పుండ్లు తగ్గించుకొని ఎవరు ఉండరు. ఎన్ని సంవత్సరాలైనా ఆ గాయాలు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. అయితే మేమేం చేస్తామంటే ఇన్సులిన్ తీసేసి ట్యాబ్లెట్ తీసుకొచ్చేసి అంటే షుగర్ లెవెల్ తగ్గించుకుంటూ వచ్చేసి వైద్యం చేస్తే మానిపోతుంది. ముఖ్యంగా HbA1c అంటే 3 నెలల యావరేజ్ షుగరు యావరేజ్ వచ్చేసి 9.5 పైన ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా గ్యాంగ్రీన్ పుండ్లు వస్తాయి కాళ్ళల్లో. కాబట్టి 9.5, 9 ఉండొద్దు. ఇప్పుడు కూడా 6, 6.5 లోపల ఉండేదానికి HbA1c చూసుకోవాలి. అయితే ఒక విషయం గమనించాలి, నేను డాక్టర్ల గురించి మాట్లాడలేదు. పేషెంట్లు ఎవరైతే షుగర్ పేషెంట్లు ఉన్నారో వీళ్ళు ఒక క్వశ్చన్ వేసుకోవాలి, ఒక ప్రశ్న వాళ్ళే ప్రశ్నించుకోవాలి. నేను ఇన్ని మందులు వాడుతున్నాను, HbA1c తగ్గట్లేదు. ఒకవేళ HbA1c తగ్గిందంటే మందులు పెరుగుతున్నాయి. మందులు పెరగడంటే ఉదయం ఒక 500 mg చేసుకుంటున్నారు, సాయంత్రం ఒక 500 mg చేసుకుంటున్నారు. ఇన్ని వేసుకుంటున్నా కానీ ఈ షుగర్ పుండ్లు వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కంటి చూపు తగ్గిపోతుంది, పళ్ళు ఊడిపోతున్నాయి, అదేవిధంగా పక్షవాతం వస్తుంది. అంటే ఈ మందులు పనిచేయకపోతేనే కదా మీకు ఈ సమస్యలు వచ్చేది. అంటే ఏదైతే అల్లోపతిలో మందులు వాడుతున్నామో ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ మందులు వాడుతున్న వాళ్ళు ఈ రోగాలు గురయ్యేట్లు. కాబట్టి ఆయుర్వేదం కూడా ఎందుకు వాడుకోకూడదు అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఈ వీడియో మీరు ఎంతమందికి పంపిస్తే వాళ్ళు షుగర్ పుండ్ల వల్ల ఏళ్ళు కాళ్ళు కట్ చేసుకోకుండా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. నా మొబైల్ నంబరు 8801610099 8500140099. హైదరాబాద్ వనస్థలపురం ఉంటాను. ఇప్పుడు మా చిత్తూరులో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఈ నెల అంటే జనవరి 19వ తారీఖు నుంచి 2025 చిత్తూరులో పక్షపాతానికి, షుగర్ వ్యాధులకి వీటన్నిటి కూడా మేము బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. దయచేసి మా సేవలు ఈ షుగర్ పుండ్లు ఎంతమందికి మీరు వైద్యం చేశారు? చాలామందికి. అంటే ఇంకొక విషయము, షుగర్ పుండ్లు మేము తగ్గించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలంటే నా ఫోన్కి సంప్రదిస్తే వాళ్ళ నంబర్లు మీకు ఇస్తాము. మీరు వాళ్ళ దగ్గర మీరు అన్ని డౌట్లు మీరు ఎలా తగ్గుతుందో, ఎలా నయం చేసుకోవాలో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా ఇవే ఎక్కువ కనపడుతున్నాయి. ఖచ్చితంగా నేను ఇంకొక మాట చెప్తున్నాను ఫైనల్గా, ఎవరికైతే షుగర్ పుండ్లు ఉన్నాయో 45 నుంచి 60 రోజులలో మీ HbA1c 9.5, 10 ఉన్నా కానీ 5.5కి తీసుకొస్తాం ఖచ్చితంగా. ఈ విషయము అందరికీ తెలియజేస్తే బాగుంటుంది.